అండి నమస్తే, నేను మీ పద్మజ. వెల్కమ్ టు సాయి లహరి వ్లాగ్స్. ఈరోజు మనం వడలు చేసుకుందామండి. ఇవి అలసంద వడలు. ఇదిగోండి, ఇవి అలసందలండి. నానబెట్టి పెట్టేశాను. ఒక ½ కేజీ తీసుకున్నాను అలసందలు. ఇది తీసుకొని బాగా నానబెట్టేసేసాను. 8 అవర్స్ కంపల్సరీ నానాలండి, లేదంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. నేను నానబెట్టేసేసి వాటర్ అన్నీ తీసేసి జల్లెడ బొట్టులో వేసేసి పెట్టేశానండి, వాటర్ అంతా పోవడానికి. ఈ అలసందల్ని మిక్సీ వేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఇది ఉల్లిపాయ అండి, పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకొని సన్నగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఒక 4 పచ్చిమిరపకాయలు, ఇవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర సన్నగా తరుక్కుని పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు, అది కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం తోటకూర వేస్తున్నానండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే లేదు. ఇది కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. సాల్ట్, జీలకర్ర ఒక స్పూన్ అండి, 1 టీ స్పూను ఫుల్. బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు. ఆయిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇవిగోండి అలసందలు మొత్తం నీళ్ళన్నీ పోయినాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుందామండి. ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాను. ఇదిగోండి ఇలా కచ్చపచ్చిగా పట్టేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేస్తున్నానండి, కొంచెం బైండింగ్కి క్రిస్పీనెస్ కోసం. జీలకర్ర 1 టీ స్పూన్, రుచికి తగ్గట్టు సాల్ట్. ఇదిగోండి ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తోటకూర, కరివేపాకు అవన్నీ వేసేస్తున్నానండి. వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి, మొత్తం కలిసిపోయేట్టు. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. పొయ్యి మీద పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేడైంది. పిండి ఇలా తీసుకొని కొంచెం చిన్న సైజే చేసుకోండి, మరి లావు చేయకూడదు, పల్చగా చేయకూడదు. చేత్తో ఇలా ఒత్తుకోండి. ఇదిగోండి చూసారా, ఈ మందం ఇలా ఒత్తుకొని దీన్ని ఇలా ఆయిల్లో వేసుకోండి. ఇలాగే ఒత్తుకుంటూ అన్నీ వేసుకోవాలండి. ఇలా చేతి మీద ఒత్తుకోవడం చేత కాదనుకోండి, ఆయిల్ ప్యాకెట్ కానీ పాల ప్యాకెట్ కానీ ఉంటుంది కదా, అలాగైనా చేసుకోవచ్చు. లేదా ఒక కర్చీఫ్ తడిపేసుకొని కర్చీఫ్ మీదైనా ఒత్తుకోవచ్చు. మనం వేసిన వెంటనే తిప్పకండి. ఇదిగోండి నూనె కాగిన తర్వాత ఆటోమేటిక్గా ఇలాగే పైకి లెగుస్తాయి. వడలు వేసుకునేటప్పుడు తగ్గించుకోండి, సిమ్లో పెట్టుకోండి పొయ్యిని. వడలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. హైలో పెట్టకండి, హైలో పెడితే పైనంతా కాలుతుంది, లోపల పచ్చిగా అలాగే ఉండిపోతుంది. మీడియంలో పెట్టుకున్నారనుకోండి, లోపల కూడా బాగా ఉడుకుతుంది. దీన్ని టర్న్ చేసుకుందాం. ఇలాగా ఒకవైపు కాలింది కదా, రెండో వైపు కూడా ఇలా తిప్పుకుంటే 2 వైపులా కాలుతుంది. ఇలా మన కడాయిలో ఎన్ని పడతాయో అన్ని వేసేసుకోండి. ఇదిగోండి ఫస్ట్ వేసిన 4 ఉన్నాయి కదా, ఇవి కాలినవి. ఇదిగోండి ఈ కలర్ వచ్చాక తీసేసుకోండి. ఇప్పుడు తీసిన వాటిని ఇలా టిష్యూ పేపర్ వేసుకొని ఒక ప్లేట్లో దీనిలోకి తీసి పెట్టుకుంటున్నానండి. ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్ చేస్తుంది. రెండో వాయి కూడా రెడీ అయిపోయింది. కాలినట్టు తీసి పెట్టేసుకుందాము. మళ్ళీ ఇంక కొంచెం వేసుకుందామండి, ఇవి కాగుతున్నాయి ఈలోపు. ఇదిగోండి వేడివేడిగా అలసంద వడలు రెడీ అయినాయండి. దీన్ని ఇలా టమాటా సాస్ కానీ టమాటా చట్నీ కానీ దేంతో తిన్నా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈవినింగ్ స్నాక్ కిందకి సూపర్ కాంబినేషన్. టీ పెట్టుకొని, కాఫీ కానీ టీ కానీ పెట్టుకొని ఇవి తింటూ ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అనే సింబల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుంటే కనుక మీకు నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. ఓకే అండి, బాయ్ అండి, థ్యాంక్ యూ.